హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి డిఆర్డిఓ. సో రీసెంట్గా అయితే డిఆర్డిఓ వాళ్ళు లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. గౌరవ్ అనమాట, దాన్ని టెస్ట్ చేశారు. అది సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని టెస్ట్ చేయడం జరిగిందనమాట. సో డిఆర్డిఓ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి టెస్ట్లో భాగంగా ఏదైతే తీసుకున్నారో లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అన్నాం, దాని పేరు వచ్చేసి గౌరవ్ అనమాట. ఈ గౌరవ్ అనేటువంటి లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ ఏదైతే ఉందో దాన్ని దేని ద్వారా ప్రయోగించడం జరిగిందంటే సుఖోయ్ 30 MK1 MKI ఏదైతే ఉందో దాని ద్వారా ప్రయోగించడం జరిగింది. ఎక్కడంటే ఒడిశా తీరంలో దీని టెస్టింగ్ అనేది నిర్వహించారు. అండ్ ఇక్కడ ఏదైతే బాంబ్ అనేది గ్లైడెడ్ బాంబ్ అనేది చెక్ చేశారో దాని పేరు గౌరవ్. అండ్ ఇది నియర్లీ 1000 కిలోల బరువు కలిగినటువంటిది అనమాట. ఎయిర్ లాంచ్డ్ బాంబ్ అంటే సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ఈ యొక్క బాంబుని టెస్ట్ చేయడం జరిగింది. అండ్ టెస్ట్ చేసినప్పుడు కూడా అది ఎక్కడైతే టార్గెట్ని రీచ్ అవ్వాలో 100% ఖచ్చితమైనటువంటి యాక్యురసీ తోటి అది ఖచ్చితంగా టార్గెట్ని రీచ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ దీనివల్ల ఏంటంటే మనకేమర్థమవుతుంది, మన దేశం డిఫెన్స్ నాలెడ్జ్ పరంగా, టెక్నాలజీ పరంగా మన దేశంలో మనంతటా మనమే మన దేశం కోసం కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి టెక్నాలజీలో కూడా మనం యాక్యురసీని తీసుకొని వచ్చాం. అంటే మనమే మనకు కావాల్సినటువంటి బాంబ్స్ అయినా మిసైల్స్ అయినా అన్నిటినీ కూడా బెటర్గా తీసుకొని రాగలుగుతున్నాం అనమాట. అండ్ దీన్ని ఎవరు డిజైన్ చేశారు, ఎవరు డెవలప్ చేశారంటే మన దేశంలో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ అనమాట, ఇమ్రత్లో ఉంది. వాళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. హైదరాబాద్ అనమాట. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ ఆధ్వర్యంలో గౌరవ్ అనేటువంటి లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అనేది డిఆర్డిఓ వాళ్ళు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. ఆఫ్రికా. సో ఆఫ్రికాకి చెందినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ క్లినికల్ బోర్డ్ ఏదైతే ఉందో, డిసీజ్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉందో, హెల్త్ సంబంధించినటువంటి బోర్డు, ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బోర్డ్ అనమాట. వాళ్ళు వాళ్ళ దేశానికి సంబంధించి ఎంపాక్స్, మనం మంకీ పాక్స్ అని చెప్తూ ఉన్నాం, ఆ మంకీ పాక్స్ ఏదైతే ఉందో అది ఎక్కువగా వ్యాప్తిస్తుంది, అందరూ అప్రమత్తంగా ఉండండి అని డేటా అనేది రిలీజ్ చేశారనమాట. ఎందుకోసం అంటే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అండ్ కాంటినెంటల్ సెక్యూరిటీ, అంటే ఆ ప్లేస్లో ఎక్కువ మంది ఈ యొక్క ఎంపాక్స్ బారిన పడి వాళ్ళ ప్రాణాలు అనేవి కోల్పోతున్నారు. అందువల్ల పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఏదైతే ఉందో, అంటే ఇది కూడా ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక ప్లేస్ అనమాట. అంటే ఈ యొక్క రాష్ట్రం లాగా ఈ యొక్క కంట్రీ కూడా, ఆ కాంగోలో కూడా ఎక్కువగా ఎంపాక్స్ కేసెస్ అనేవి రిజిస్టర్ అయ్యాయి. సో ఎంపాక్స్ కేసెస్ ఎక్కువగా రికార్డ్ అవ్వడం వల్ల ఆ ప్లేస్లో హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క కొత్త రకమైనటువంటి వేరియంట్ ఏదైతే ఉందో, క్లాడే ఐబీ వేరియంట్ ఏదైతే ఉందో అది చాలా తొందరగా అందరికీ వ్యాపిస్తుందన్నమాట. ఇప్పటికే ఎంపాక్స్కి చెందినటువంటి 15,000 కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి. అండ్ ఇందులో 461 మంది ప్రాణాలు అనేవి కోల్పోయారు ఈ ఇయర్. అందువల్ల దీన్ని హెల్త్ ఎమర్జెన్సీగా ఆఫ్రికాలో తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆల్రెడీ కొన్ని వ్యాక్సిన్ డోసెస్ అనేవి ఇస్తూ ఉన్నారు, బట్ అక్కడ సరిపోవట్లేదు అనమాట. ఎంత నీడ్ ఉంది, ఇంకా అక్కడ వాళ్ళకి ఎన్ని డోసెస్ కావాలంటే నియర్లీ 10 మిలియన్ల డోసెస్ అనేవి ఇవ్వాలన్నమాట. కానీ అక్కడ 2 మిలియన్లు మాత్రమే అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా వాళ్ళకి 10 మిలియన్ల డోసెస్, వ్యాక్సిన్ డోసెస్ అనేవి ఎంపాక్స్ని కట్టడి చేయడానికి వాళ్ళకి అవసరం ఉంది. సో ఏ యొక్క కాంటినెంట్లో ఎంపాక్స్కి సంబంధించినటువంటి హెల్త్ ఎమర్జెన్సీని ఇవ్వటం జరిగిందంటే ఆఫ్రికాలో అనమాట. అది మనకి ఇంపార్టెంట్. ఆఫ్రికాలో స్పెషల్గా ఏ ప్లేస్ అని అడిగితే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో హెల్త్ ఎమర్జెన్సీ అనేది ఇవ్వడం జరిగింది, ఎంపాక్స్ వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడంతో. ఐఆర్సిటిసి. సో ఐఆర్సిటిసికి సంబంధించినటువంటి ఒక న్యూస్ అనమాట. ఏంటి దీనిలో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, ఐఆర్సిటిసి వాళ్ళు 1 ఇండియా 1 టికెట్ అనేటువంటి ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారు. ఎందులో భాగంగా అంటే
నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనమాట. ఇండియన్ రైల్వేస్కి సంబంధించినటువంటి ఒక కేటగిరీ నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇందులో ఏంటంటే వన్ ఇండియా వన్ టికెట్. ఈ ఇనిషియేటివ్లో భాగంగా ఏంటంటే ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక యూనిక్ కోడ్ అనేది క్యూఆర్ కోడ్ అనేది యూజ్ చేసి ఒక 4 రోజుల పాటు ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వన్ ఇండియా వన్ టికెట్. సో దీన్ని ఆ యొక్క ఢిల్లీలోనే కాదు మిగిలిన చాలా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ ఇనిషియేటివ్ ద్వారా ఏంటంటే అక్కడ ట్రావెల్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈజీగా ట్రావెల్ చేయడానికి వీలవుతుంది. అండ్ డిజిటలైజేషన్ ప్రక్రియలోకి మన రైల్వే డిపార్ట్మెంట్ని కూడా డిజిటలైజేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో నమో భారత్ టికెట్స్ అనేవి ఎక్కువగా అవసరం అవుతుంది. నమో భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో వాటన్నిటిని కూడా ఈజీగా అందరూ యాక్సెస్ చేయాలంటే ఇటువంటి డిజిటల్ టెక్నాలజీ తోటి వన్ ఇండియా వన్ టికెట్. సో ఒక టికెట్ ఒకసారి కనుక మనం కొనుగోలు చేయడం జరిగితే నియర్లీ 4 రోజుల వరకు సేమ్ టికెట్ తోటి మనం ట్రావెల్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. 4 రోజుల పాటు మనం రైల్వే డిపార్ట్మెంట్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసేటువంటి సదుపాయం అనేది ఈ టికెట్ ద్వారా లభిస్తుంది అనమాట. అండ్ ఇదేంటంటే జనరల్గా ఐఆర్సిటీసీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దానిలోనే కొనుగోలు చేసి ప్యాసింజర్స్ ఈ సేవలను వినియోగించుకోవడానికి గవర్నమెంట్ అంటే మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొని వచ్చారు. ఎందుకోసం అంటే వన్ ఇండియా వన్ టికెట్. సో వన్ ఇండియా వన్ టికెట్ ఇనిషియేటివ్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని వచ్చారు. సో జర్మన్ సైంటిస్టులు ప్లాస్టిక్ని తినేసేటువంటి ఒక కొత్త రకమైనటువంటి ఫంగస్ని కనుక్కోవడం జరిగిందనమాట. ఎందుకోసం ఇటువంటి ఫంగస్ని వాళ్ళు డిజైన్ చేశారంటే వేస్ట్ రిడక్షన్ చేయడం కోసం. మనం ఇప్పుడు ఎక్కువగా చూస్తుంది ఏంటంటే వాటర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా వాటర్ పొల్యూషన్ ఎక్కడ జరుగుతుంది, సముద్రాలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా వేస్ట్. మనం ఏదైతే వాటర్ బాటిల్స్ కావచ్చు, ప్లాస్టిక్ పేపర్స్ కావచ్చు, ఇవన్నీ మనం ఎక్కువగా విడిచేటువంటి చెత్త మొత్తం ఎక్కువగా ఎక్కడ చేరుతుందంటే సముద్రాల్లోకి వెళ్ళి చేరుతుంది. సో అక్కడికి వెళ్ళాక అవి డీగ్రేడ్ అయిపోయి మళ్ళీ పర్యావరణం కలిసిపోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది అనమాట. ఇట్ టేక్ ఇయర్స్. కొన్ని సంవత్సరాల కాలం అనేది బయోడిగ్రేడేషన్కి పడుతుంది. అంటే అది భూమిలోకైనా వాటర్లోకైనా కలిసిపోవాలి అంటే చాలా టైం పడుతుంది అనమాట. అందుకోసమే ఈ ప్లాస్టిక్ని తినేసేటువంటి ఒక కొత్త రకమైనటువంటి ఫంగస్ని జర్మనీకి చెందినటువంటి పరిశోధనలు చేసేటువంటి శాస్త్రవేత్తలు తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ప్లాస్టిక్ వేస్టేజ్ని తగ్గించడం కోసం. అండ్ ఇక్కడ జర్మనీకి చెందినటువంటి రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుగొన్నటువంటి ఈ ఫంగి ఏదైతే ఉందో అది ఏంటంటే ప్లాస్టిక్ని బ్రేక్ డౌన్ చేసేస్తుంది అనమాట. అంటే అది ఒక పెద్ద ప్లాస్టిక్ బాటిల్ అయితే ముందు దాన్ని కొంచెం కొంచెంగా తినేయడం, దాన్ని బ్రేక్ డౌన్ చేయడం అనేది ఈ ఫంగస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలా చేసేటప్పుడు ఏంటంటే అది బ్రేక్ డౌన్ అయిపోయాక తొందరగా డిగ్రేడ్ అయిపోతుంది, భూమిలోకి త్వరగా కలిసిపోతుంది. వాటర్లో కూడా ఈ ఫంగస్ని కనుక ఉపయోగించగలిగితే వాటర్లో ఉండేటువంటి ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా మనం తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో ఎస్పెషల్లీ పాలీఇథరిన్ అనేది ఒకటి మన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్లో ఎక్కువగా ఇంటూ ఉండేటువంటి పేరు అనమాట. ఇది కూడా ఒక రకమైనటువంటి ప్లాస్టిక్. ఈ పాలీఇథరిన్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిగ్రేడ్ చేయడానికి బ్రేక్ డౌన్ చేస్తూ ఆ యొక్క పార్టికల్స్ అనేవి త్వరగా భూమిలో కలిసిపోయేలా చేయడం కోసం ఈ యొక్క ఫంగస్ అనేది బెటర్గా వర్క్ అవుతున్నట్లుగా కనుగొన్నారనమాట. అండ్ ఇందులో కూడా 18 ఫంగల్ స్ట్రెయిన్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. 18 వేరియేషన్స్ అంటే ఈ ఫంగస్లోనే 18 రకాల స్ట్రెయిన్స్ అనేవి కనుగొన్నారు. అందులో ఏంటంటే ఈ యొక్క ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని డిగ్రేడ్ చేసేసి ఏ విధంగా మారుస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. ఆ ప్లాస్టిక్ మొత్తాన్ని తినేస్తూ అది త్వరగా గాల్లో కలిసిపోయేలాగా కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. బట్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసినా కూడా అది కొద్ది అమౌంట్ అనమాట. మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనకి ఈ యొక్క ప్లాస్టిక్ వేస్ట్ అనేది తగ్గిపోయేలా చేస్తుందన్నమాట ఈ ఫంగస్ ఏదైతే ఉందో. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ ఈటింగ్ ఫంగి అని ఏదైతే మనం చెప్పుకున్నామో అది ఆస్పెర్గిల్లస్ అనమాట. ఇది ఒక టైప్, అంటే అదొక ఫంగస్లో అదొక పేరు ఆస్పెర్గిల్లస్. అండ్ పెస్టలోపిలిస్ అంటే ఇవి రెండు కూడా పాలీఇథరిన్ అనేటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఈ రెండు ఫంగస్లు ఎక్కువగా పనిచేస్తాయి అన్నమాట. ప్లాస్టిక్ ఈటింగ్ ఫంగైలో 2 టైప్స్ ఏవంటే ఆస్పెర్గిల్లస్ ఒకటి, పెస్టలోటిప్సిస్. ఇవి రెండు కూడా పాలీఇథరిన్ని బ్రేక్ డౌన్ చేసి ఎక్కువగా డిగ్రేడ్ అయిపోవడానికి బయోడిగ్రేడేషన్ అంటే అది
కలిసిపోవాలన్నమాట భూమిలో. అలా కలిసిపోవడానికి ఈ 2 ఫంగస్లు అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయని జర్మనీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. సో ఇండియా బిగిన్ అనమాట. ఇండియా తరపున మనం డెంగీ ఆల్ అనేటువంటి తీసుకొని వస్తున్నాం, డెంగ్యూకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనమాట. ఎందుకంటే 2030 కల్లా కూడా మన దేశం మొత్తం మీద డెంగ్యూ అండ్ మలేరియా ఇవేవి కూడా మన దేశంలో ఉండకూడదని మనం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం అనమాట. సో మలేరియా పరంగా అయితే మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మన దేశంలో మలేరియా ఫ్రీ కంట్రీగా మారుతుంది. అండ్ ఇప్పుడు ఫేజ్ 3 ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో వ్యాక్సిన్కి, డెంగీ ఆల్ అనేటువంటి వ్యాక్సిన్కి అది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో కూడా కనుక సక్సెస్ అయితే అందరికీ డెంగ్యూకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రాగలుగుతుంది. ICMR అంటే మన దేశానికి సంబంధించినటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఈ యొక్క డెంగ్యూ వ్యాక్సిన్ విషయంలో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. అండ్ పెనేషియా బయోటిక్ అనమాట, అంటే ఈ వ్యాక్సిన్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి ట్రయల్స్ అనేవి నిర్వహిస్తున్నటువంటి కంపెనీ పానాసియా బయోటిక్, ఇవి 2 కలిసి ఫేజ్ 3 ట్రయల్స్ అనేవి చేస్తూ ఉన్నారు. డెంగీ ఆల్ అనేటువంటి కంపెనీ డెంగీ ఆల్ అనేటువంటి వ్యాక్సిన్ని మన దేశంలో ఇంకా ప్రయోగిస్తున్నారు అనమాట. అంటే ఫేజ్ 3 ట్రయల్స్ కూడా కంప్లీట్ అయిపోతే ప్రజలందరికీ ఇది అందుబాటులోకి వస్తుంది అనమాట. ఇది చేస్తున్నటువంటి కంపెనీ అంటే తయారు చేసినటువంటి కంపెనీ ఏంటంటే పనేషియా బయోటెక్ అనమాట. అండ్ ఈ యొక్క వ్యాక్సిన్ ఎందుకోసం అంటే మనకి డెంగ్యూలో చాలా రకాలైనటువంటి వైరస్లు ఉన్నాయి. వైరస్లు అంటే వాటిలో ఉన్నటువంటి స్ట్రెయిన్స్ అనమాట. 4 డెంగ్యూ వైరస్ స్ట్రెయిన్స్ ఉన్నాయి, సీరో టైప్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా బెటర్గా పనిచేసే విధంగా దీన్ని తయారు చేసి డెంగ్యూకి వ్యాక్సిన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. అక్రాస్ 19 సైట్స్లో టెస్ట్ చేస్తున్నారు అనమాట. నియర్లీ 10,000 మంది వ్యక్తుల మీద దీన్ని టెస్ట్ చేయబోతున్నారు. అండ్ మన దేశంలోనే కాదు, చాలా నియర్లీ ఇప్పటికీ 30 దేశాల్లో డెంగ్యూ అనేది చాలా కలకలం సృష్టిస్తూ ఉంది. ఎక్కువ మంది డెంగ్యూ వచ్చిందంటే అది ప్రాణ పరిస్థితిలోకి చాలా వరకు వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు కొంతమంది మాత్రమే కోలుకొని మళ్ళీ వస్తున్నారు. డెంగ్యూ కూడా కొన్నిసార్లు ప్రాణాలు తీసేటువంటి జబ్బుగా మారుతుంది. అందుకే డెంగ్యూ కోసం వ్యాక్సిన్ అనేది తయారు చేస్తున్నారు. అండ్ ఇక్కడ డెంగ్యూ ఏదైతే ఉందో అది యాడిస్ మస్కిటోస్ వల్ల వస్తుంది. యాడిస్ మస్కిటోస్లో కూడా 4 సీరో టైప్స్ అనేవి ఉంటాయి. అండ్ వాటిని కలెక్ట్ చేసి వాటిని కూడా క్యూర్ చేసే విధంగా డెంగ్యూకి డెంగ్యూ ఆల్ అనేటువంటి వ్యాక్సిన్ని తయారు చేస్తున్నారు. ఎవరెవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే ICMR అండ్ పెనేషియా బయోటెక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.